కోనసీమలో ఎంతో పవిత్రమైన నది మన గోదావరి. ఆ గోదావరి ఒడిలో నెమ్మదిగా సాగే పడవ ప్రయాణం. ప్రస్తుతం మనం కోనసీమలోని రాజోల దగ్గర ఉన్నామన్నమాట. ఇక్కడ గోదావరి ప్రవహిస్తూ మన దగ్గరలో అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తుంది. బ్యాక్ సైడ్ కనిపిస్తున్నది రాజోల్ లంక అంటూ ఉంటారు. చుట్టూ గోదావరి ఉండి మధ్యలో కొబ్బరి చెట్లు ఉంటాయి. ఒకప్పుడు అక్కడ గ్రామం ఉండేది. రాను ఏమైందంటే అక్కడ వరదలు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలోని చాలా మంది ప్రజలు వరదలు వచ్చినప్పుడు మునిగిపోతున్నాయని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి స్థిరపడిపోయారు. బట్ వీలైతే మనం గోదావరిలో పడవ ప్రయాణం చేసి అవతలకి వెళ్ళి అవతల లొకేషన్ ఏ విధంగా ఉన్నదని చూడొచ్చు. ఎవరు మామగారు మీది? రాజుల లంక మరి. రాజుల లంక అంటే ఇక్కడ ఇల్లు ఉందా మీకు? ఇల్లుందా? మరి మీకు వరద వచ్చినప్పుడు అవి మునిగిపోతుందమ్మా మీ ఇల్లు? మునిగిపోతుంది. రాజులు వెళ్ళిపోతారు. ఏదైనా కావాలంటే మళ్ళీ రాజులు వెళ్ళాలండి. ఏ వస్తువు తెచ్చుకోవాలన్నా బజార్కి వెళ్ళాలండి. బజార్కి వెళ్ళి తెచ్చుకుంటాం. ఎంతమంది ఉంటారమ్మా ఇక్కడ? మేము మా ఇప్పటికి ముగ్గురు ఉన్నామండి. మా అబ్బాయిలు ఇద్దరు నేను అతను వస్తున్నాళ్ళండి మరి. మీతో పాటుకి ఏమైనా వేరే కుటుంబాలు కూడా ఉన్నాయి ఇక్కడ? ఇంట్లో లేవండి ఎవరు. మొత్తం నలుగురు ఉంటున్నామండి. నలుగురు ఉంటున్నారు. భయం ఎట్లేదమ్మా మీకు? భయం ఏంటండి మరి. కరెంట్ ఉంటుందా? కరెంట్ ఉందండి. కరెంట్ ఉంది. ఇవాళ మా అబ్బాయి ఎవరు లేరండి. అందుకని మా రెండు అబ్బాయి అక్కడ ఉంటేనే అక్కడికి వెళ్తున్నాం. రాజులు వెళ్తున్నాం. ఇది కేవలం ప్రయాణం మాత్రమే కాదు, ఇది ఒక అనుభవం. ఏ హెల్త్ కంప్లైంట్ వచ్చినా, ఏ ఆరోగ్యం బాగోపోయినా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలండి. రాజులు వెళ్ళాలండి. ఈ హాస్పిటల్కి వెళ్ళినా రాజులు. పూర్వం నుంచి ఇలాగే అలవాటు అమ్మ? ఎప్పటి నుంచి అలవాటు. అప్పుడు ఏమైనా పూర్వకాలంలో ఎక్కువ మంది ఉండేవారు? అప్పుడు ఎక్కువ ఉండేవారు, జనం ఉండేవారు. జనం ఉండేవారు. ఇప్పుడైతే అది అబ్బాయి వాళ్ళ ఇల్లు ఒకటి ఉందండి తెలియదు కదా. అక్కడ మా ఇల్లు ఉందండి. మొత్తం 4 కుటుంబాలు ఉంటాయంటారా? 4 లేవండి, 2 ఉన్నాయండి. ఇప్పుడు దీన్ని మాది. ఆ మొండి మేము ఉన్నాం, మొండి ఇంకో అన్న ఉన్నారులేండి. ఇంకా ఏం పనులు చేస్తారమ్మా ఇక్కడ ఉండేవాళ్ళు? మాకు పిల్లలు కూలి పనికి వెళ్తారండి. రైతులు అంతే. రైతులు. నేనేమే ఇంటికాడే ఉంటాను, నేను అక్కడికి వెళ్ళను. పడవ నదిలో ముందుకు సాగుతుంటే నీటి శబ్దం మాత్రమే మనకి వినిపిస్తుంది. చుట్టూ ప్రశాంతత, మనసుకు కావలసిన నిశ్శబ్దం. మనకు వినిపించే శబ్దాలన్నీ ఇక్కడికి రాగానే ఆగిపోతూ ఉంటాయి. మామగారు మనతో కూడా ట్రావెల్ చేస్తున్నారు. వీళ్ళ ఇల్లు అయితే ఇక్కడే ఉందంట. వీళ్ళతో పాటు కొన్ని కుటుంబాలు ఇక్కడ ఉంటాయన్నమాట. ఒకప్పుడు అయితే చాలా కుటుంబాలు ఉండేవి. ప్రస్తుతం ఏంటంటే వరదలు వచ్చినప్పుడు ఇబ్బంది కాబట్టి స్కూల్కి పిల్లలు వెళ్ళాలన్నా ఏదైనా సరుకులు తెచ్చుకోవాలన్నా చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి
వీళ్ళందరూ అవతల వైపుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు కొన్ని కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. వీలైతే నెక్స్ట్ అంటే ఇప్పుడు లైటింగే అయిపోయిందండి, లేకపోతే లోపలికి వెళ్ళి లోపల ఏరియా కూడా చూపించేవాడిని. ఇక్కడ గోదావరి మధ్యలో ఉండే రాజుల లంకలో ఉండే ప్రజల పరిస్థితి ఇలా ఉంటుందని చూపించడానికి. అవతలకి వెళ్ళి ఆ లంకలో పరిస్థితి ఎలా ఉన్నదని, ఆ ప్లేస్ ఏ విధంగా ఉంటుందని చూడొచ్చు. అంటే అక్కడ ఒక దీవి లాంటి ప్లేస్ ఉంటుంది, ఇసుక తిప్పలు కూడా ఉంటాయి. ఒకసారి ఈ బోట్లో జర్నీ చేసి మనం ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు. ఒకవైపు పచ్చని ఒడ్డు, మరోవైపు అనంతమైన నీటి ప్రవాహం. గోదావరి నది మన సంస్కృతికి, జీవనానికి ప్రాణం పోసిన నది. ఈ పడవ ప్రయాణంలో ప్రతి క్షణం ఒక దృశ్యం, ప్రతి దృశ్యం ఒక కథ. సరే, ఎలా ఉంటుంది ఈ లంక పరిస్థితి చెప్తారు కొన్ని విషయాలు? లంక పరిస్థితి అంతా కోకోనట్ అండి. ఉత్తర పంటలుగా చేస్తారు. కొబ్బరే మెయిన్ అండి. బాగుంటుంది సార్ ఆదాయం. ఆదాయం బాగుంటుంది. ఎకరం రేట్లు ఎలా ఉంటాయి సార్? ఎకరం రేటు 35-40 లక్షలు. లక్షలు. రైతులు ఉన్నాయి, ఇందులో పట్టా భూములు ఉన్నాయి గవర్నమెంట్ ఇచ్చింది. అవి అయితే 25 అలా ఉంది. ఇటు చూసినా గోదావరి ఉంటుంది సార్, చుట్టూరు గోదావరి మధ్యలో ఉంటుంది. ఇక్కడ సమయం నెమ్మదిగా నడుస్తుంది. మనసులో ఉన్న బరువు నీటిలో కలిసిపోతుంది. ఎన్ని సమస్యలు ఉన్నా గోదావరి ఒడిలో కూర్చుంటే అవి చిన్నవిగా కనిపిస్తూనే ఉంటాయి. కొబ్బరి పట్టుకెళ్ళడానికి అయ్యి ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? ఇబ్బందులు ఉన్నాయండి. ఉమ్. ఇవ్వండి తీసేది ఇక్కడ పెడతాం. ఇక్కడ పెడతారు. ఇవ్వండి రాసులు. దీన్ని పడవల్లో దీన్ని తీసుకెళ్ళాలి. పడవలో వేసుకెళ్ళి అదన్నీ షావుకారికి మనం అమ్మి వాళ్ళకి ఇవ్వాలి. ఉమ్. అక్కడ నుంచి వాళ్ళు వేసుకెళ్తారు. ఇటు వచ్చిన రవాణా మాత్రం బోట్లు. రవాణా బోట్ మీద అండి. బ్రిడ్జ్ చేసే అవకాశాలు ఉంటాయి. అవకాశం ఉంటే బాగుండండి మరి. ఉమ్. ఫ్రిడ్జ్ పడ్డదంటే అండి మాది 70-80 లక్షలు అండి. ఎన్ని ఎకరాలు ఉంటుంది సార్? మంచి ఆదాయం వచ్చే భూమి ఇది. ఉమ్. మంచి సారవంతమైనది. 1000 అంటే 2000 పైనమ్మా. 2000 పైనంట. 2500 2300 అన్నారు. ఎకరాలు ఉంది భూమి. గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా ఇటువంటి దుబ్బుగడ్డి ఎక్కువగా ఉంటుందండి. ఈ హైట్లో ఉంది కదా, కొన్ని చోట్ల అయితే చాలా హైట్ ఉంటుంది. బట్ మనం లోపలికి వెళ్తే ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు, అంత దుబ్బుగా ఎక్కువగా ఉంటుందన్నమాట. చాలా అందంగా ఉంటుందన్నమాట. ప్రతి సాయంత్రం ఇలాగ ఈవినింగ్ వచ్చి సూర్యాస్తమం అలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది అన్నమాట. చుట్టూ వాటర్, భలే అందంగా ఉండే ప్లేస్ అన్నమాట. చాలా బాగుంది ప్లేస్, చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా ఇలాంటి ప్లేస్ ఎక్కడ ఉండవు, రేర్గా ఉంటాయి. చాలా రేర్ అండి. పర్యటన కూడా అభివృద్ధి చేయించవచ్చు. అంత పార్క్ కూడా కట్టారు మా ఊరు వాళ్ళు. చాలా భలే ఆహ్లాదకరంగా ఉందండి. చాలా బాగుంటుంది.
అది కాదు, ఇది జీవితం. పడవ ఆగిపోతుంది కానీ ఈ అనుభవం మనసులో మిగిలిపోతుంది. గోదావరిలో పడవ ప్రయాణం ఒక్కసారి కాదు, మళ్ళీ మళ్ళీ చేయాలనిపించే ప్రయాణం. బోట్లో పడవ ప్రయాణం ఎలా ఉంటుందండి, చూసారు కదా. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. చాలా రిలాక్సేషన్గా ఉంటుంది. ఎంత చెప్పినా తక్కువే ఈ జర్నీ గురించి. నాకు చిన్నప్పటి నుంచి అనుభవం ఉన్న ప్లేస్ కాబట్టి ఈ గోదావరిలో జర్నీ అన్నా, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నా చాలా హ్యాపీగా ఉంటుంది. ప్లేస్కి వస్తే మైండ్ అంతా రిలీఫ్ అవుతుంది అన్నమాట, రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. ఈ గోదావరి గాలికి కానీ ఇక్కడ ఉండే లొకేషన్స్ కానీ ఇలా ఉంటుంది. మా కోనసీమ అలాగే గోదావరిలో జర్నీ ఇలా ఉంటుంది, గోదావరి ప్రజలు ఎలా ఉంటారు అని చూపించడానికే మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఈ రాజోల్ లంకలకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే ఏరియా ఒకసారి చూపిస్తాను. ఇక్కడ వెనకాలైతే మనకి దుబ్బుగడ్డి అండి, చాలా ఎత్తైన దుబ్బుగడ్డి. రంగస్థలం మూవీలో లాస్ట్ క్లైమాక్స్ కానీ కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉండే లొకేషన్స్ ఏ విధంగా ఉంటాయో అలా ఉంటాయి అన్నమాట. కొబ్బరి రాసులు కూడా చూడొచ్చు మీరు. అంటే ఇక్కడ ఎక్కువ కొబ్బరి ఆదాయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పండించిన కొబ్బరి అంతా ఇక్కడ బోట్ల ద్వారా, పడవల ద్వారా మాత్రమే తీసుకుని వెళ్తూ ఉంటారండి. మనకి ఫైనల్గా అక్కడ ఆ ఇసుక దిబ్బ ఏర్పడింది. ఆ ఇసుక దిబ్బ ఎలా ఉంటుంది అనేది అక్కడికి వెళ్ళి చూడొచ్చు. మనకి చిన్నప్పుడు రాళ్ళల్లో ఇసుకల్లో రాసాము ఇద్దరి పేర్లు, అటువంటి సాంగ్స్ అన్నీ మా గోదావరి జిల్లాలోనే ఎక్కువ తీశారు. అందుకే ఇక్కడ ఉండే లొకేషన్స్ మీకు చూపిద్దాం, ఇలాంటి వాతావరణం అంతా ఇక్కడ ఉంటుందని చూపించడానికి. ఆ బ్యాక్ సైడ్ అంతా కొబ్బరి పంట అండి. ఇప్పుడు లైటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, మనం ఈవినింగ్ వచ్చాం. ఇంకా ముందు వస్తే ఏరియా అంతా చూపించేవాడిని. బట్ ఏదేమైనా ఇక్కడ ఒకసారి లొకేషన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. చాలా సినిమాలు మీకు ఇక్కడ గోదావరి నది తీరంలో తీయడానికి కారణం ఏంటంటే లొకేషన్స్ బాగుంటాయండి, బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. చేసేవాళ్ళు కూడా మంచిగా యాక్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ గోదావరి వాటర్లో అలా ఉంటుంది, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఈ కెరటాలు ఎలా వస్తుంటే నాకు చిన్నప్పటి రోజులన్నీ మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు వరకు చాలామంది కోనసీమలో సంక్రాంతి అని, అంతర్వేది అని చాలామంది ప్లేస్ విజిట్ చేశారు, చూసారన్నమాట. గోదావరిలో బోట్ జర్నీ చేయాలంటే ఇప్పుడు కరెక్ట్ ప్లేస్ అండి మనకి. ఎందుకంటే వర్షాలు వరదలు ఉండవన్నమాట. ఇప్పుడు బాగుంటుంది, సరదాగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. బట్ ఏంటంటే ఇంక సమ్మర్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పటికి మొత్తం అంతా మనకి కొంచెం పచ్చదనం పోతూ ఉంటుంది అన్నమాట. ఇది సరదాగా ఈరోజు మన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలు మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని కార్యక్రమాలు అయితే చూపించడం జరిగింది. ఈరోజు నెక్స్ట్ వ్లాగ్ ఏంటంటే మన రాజోళ్ళు లంకలో పడవ ప్రయాణం, ఇక్కడ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, సరదాగా మా కోనసీమ లొకేషన్స్ ఎలా ఉంటాయని చూపించడానికి ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్, అంతర్వేది. గోదావరిలో పడవ ప్రయాణం, ఆ మాట చెప్పడానికి ఎంత బాగుంటుందో పడవ ప్రయాణం చేసిన మన గోదావరులందరికీ తెలుసు. మరి కొత్త వాళ్ళకి పడవ ప్రయాణం గురించి తెలియాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ హర్ష శ్రీరామ్, అంతర్వేది.